వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. గుంటూరులోని జిన్నా టవర్ పేరు మార్పు వివాదం ముదురుతోంది. బానిస చిహ్నమైందని దాని పేరు మార్చాల్సిందేనని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జిన్నా స్వాతంత్ర్య సమరానికి విరుద్ధంగా వ్యవహరించాడని, అతని పేరుతో స్మారకాలు ఉండకూడదని వాదిస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలను వైసీపీ మైనార్టీ సెల్ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. జిన్నా దేశ స్వాతంత్ర్య సమర యోధుడని, అతని చరిత్రను పూర్తిగా అధ్యయనం చేసి మాట్లాడాలని సూచించారు. ఈ వివాదంతో స్థానికంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. రెండు వర్గాల పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ పోరాటానికి సిద్ధమవుతున్నాయి. కొంతమందికి ముందుగా చెప్పదలుచుకున్నా, జిన్నా టవర్ని ఏర్పాటు చేసినటువంటి మొహమ్మద్ అలీ గారు జిన్నా గారు ఈ దేశ స్వాతంత్రం కోసం వారి యొక్క పోరాటాలు ఎన్నో పోరాటాలు చేసి ఈ స్వాతంత్రం కోసం పోరాటాలు చేసినటువంటి వారు అనేక మంది జైళ్ల పాలైతే వారిని జైళ్ల నుంచి తీసుకొచ్చి అనేక మందికి కొంతమందికి తప్పుడు కేసుల్లో కూడా ఉరిశిక్షలు పడితే ఆ ఉరిశిక్షలు కూడా రద్దు చేసి వారు ఎప్పుడు స్వాతంత్ర పోరాటంలో ముందస్తుగా ఉండి స్వాతంత్రం కోసం పోరాడి వారు దేశ విభజనలు అయిన తర్వాత వారు పాకిస్తాన్కి వెళ్ళటం జరిగింది. వారు ఈ దేశానికి ఎన్నో సేవలు చేశారు, వారి స్వాతంత్రం కోసం పోరాటం చేశారని చెప్పని స్ఫూర్తితో అనేక మంది ఆ రోజు వారితో పాటు పాల్గొన్నటువంటి స్వాతంత్ర సమరయోధులు వావిలాల గోపాలకృష్ణ గారు లాంటి వారు, ఎన్జీ రంగారు లాంటి వారు, వాల్కాట్ దాదా లాంటి వాళ్ళు కలిసి వారి యొక్క చిహ్నంగా జిన్నా టవర్ని ఏర్పాటు చేయటమే కాకుండా ఆ యొక్క ప్రారంభోత్సవాన్ని కూడా వావిలాల గోపాలకృష్ణ గారు కూడా ఆ యొక్క ప్రారంభోత్సవాన్ని చేసినటువంటి చరిత్ర ముందుగా మీరు తెలుసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మీరు వచ్చి చెప్తా ఉన్నారు, ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలో ఆ యొక్క ఏదో ఒక కాంట్రవర్సీ న్యూస్లు మాట్లాడుతూ, నేను మొన్న విజయవాడలో కూడా లెనిన్ సెంటర్ పేరు మార్చాలంటారు, గుంటూరుకు వచ్చి జిన్నా టవర్ పేరు మార్చాలని అంటే మీ యొక్క ఉద్దేశం ఏంటా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే ముస్లింల పట్ల అదేవిధంగా దళితుల పట్ల ఒక హిందూ భావజాలను క్రియేట్ చేసి మీరు గొడవలు సృష్టించాలని మీరు ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి గుంటూరు ప్రజలైతే సిద్ధంగా లేరనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన ఎటువంటి మత విద్వేషాలకు కానీ ఎటువంటి గొడవలకు వెళ్ళే ఆలోచన లేకుండా ఆ రోజు పులి స్టాప్ పెడితే మళ్ళా మీరు గుంటూరు పర్యటనకు వచ్చి మీరు ఉద్దేశం ఏంటో. నందిగామలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం తొలగింపునకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు నేతృత్వం వహించారు. స్థానిక ప్రజల పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించారు. రాజశేఖర రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి చేసిన సేవలను గుర్తు చేస్తూ విగ్రహం తొలగించడం ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని విమర్శించారు. విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ ఘటనతో ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు శాంతి భద్రతల కోసం మోహరించారు. ఈరోజు అర్ధరాత్రి నందిగామ నియోజకవర్గంలో గాంధీ సెంటర్లో మాజీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఎంతోమంది జీవితాలలో వెలుగు నింపిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దొంగల్లాగా అర్ధరాత్రి పూట ముసుగులేసుకుని ఆయన విగ్రహం తొలగిస్తుంది. ఇదే విషయంపై 10 రోజుల క్రితం మా సమన్వయకర్త జగన్మోహన్ రావు గారు కోర్టు దృష్టికి తీసుకెళ్తే మేము ఆ విగ్రహం తొలగించమని చెప్పిన అధికారులు దొంగల్లాగా చట్టానికి వ్యతిరేకంగా నిన్న రాత్రి ఆయన విగ్రహం తొలగించారు. గతంలో ఎప్పుడు గారు, ఎందుకంటే 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, స్థానికంగా శాసనసభ్యులుగా ఉన్న మా నాయకుడు జగన్మోహన్ రావు ఇందాక అన్ని విషయాలు చెప్పారు. చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఈ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పారు. హైదరాబాద్ లో గురువారం కురిసిన భారీ వర్షం ప్రభావంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పలికొండ మండల సంఘం సమీపంలోని భీమిలింగం వద్ద లో లెవెల్ బ్రిడ్జి పైకి వరద నీరు ప్రవహిస్తోంది. ప్రమాదకర స్థాయిలో ప్రవాహం ఉండడంతో బ్రిడ్జి ఇరువైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. దీంతో సంఘం పరిసర గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా కురిసిన
వర్షం మూసీ నదిలో వరద ప్రవాహాన్ని పెంచింది. బీపీ నగర్ మండలం రుద్రవెల్లి వద్ద కూడా బ్రిడ్జి కింద నుంచి నీరు ఉప్పొంగుతోంది. డిసెంబర్ లోపు రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి వస్తారని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఒక బచ్చాగా మోడుని దింపే స్థాయి లేని నాయకుడిగా విమర్శించారు. ఈ అవినీతి చిట్టా మొత్తం మీ అధిష్టానాన్ని చేరిందని, నీ పదవి పోతుందని నీ సొంతం ఎమ్మెల్యేలే చెబుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ లో అంతర్గత అసంతృప్తి ఉధృతమవుతోందని, రాబోయే నెలల్లో పాలనలో మార్పులు తప్పవని పేర్కొన్నారు. ప్రజలకు వాగ్దానాలు చేసి అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవదని ధ్వజమెత్తారు. విస్మరిస్తుందని, ముఖ్యమంత్రిని హైకమాండ్ పట్టించుకోవడం లేదని, ముఖ్యమంత్రిని ఖచ్చితంగా త్వరలో మారుస్తారని చెప్పేసి మీ ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్న మాట వాస్తవం కాదా? ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని దించుతా అంటున్నావు. అయ్యా రేవంత్ రెడ్డి, మీ నాయకుడు సోనియా గాంధీ వల్ల కాలేదు, రాహుల్ గాంధీ వల్ల కాలేదు, నీ వల్ల ఏమైతుంది? ఒక బచ్చా నాయకుడు నువ్వు ఎన్ని రకాలుగా రాహుల్ గాంధీ భజన చేసినా ఖచ్చితంగా నిన్ను గతంలో చెప్పినా ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను. డిసెంబర్ లోపల ఎన్నికలు అయిపోయిన తర్వాత నీ పదవి గండం ఉన్నదని గతంలో చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నాను. ఈ స్థానిక ఎన్నికల తర్వాత డిసెంబర్ లోపల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోవడం ఖాయం. కొత్త ముఖ్యమంత్రి రాబోతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రానికి. నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నీవు చేసే అవినీతి అంతా కూడా మీ నాయకుల దగ్గర చిట్టా ఉన్నది. నువ్వు చేసే డ్రామాలంతా కూడా మీ నాయకులకు అర్థమైపోయింది. నువ్వు ఎన్ని రకాలుగా డ్రామాలు చేసినా నిన్ను గద్దె దించడం ఖాయం. కేవలం రాహుల్ గాంధీ మెప్పు పొందడం కోసం నువ్వు చేస్తున్నటువంటి డ్రామాలన్నీ కూడా మీ హైకమాండ్కి నమ్మి ఓటు వేసిన పాపానికి రైతులను గోసపెడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ కక్ష దురుద్దేశంతో కాళేశ్వరంపై కుట్ర పన్ని వర్షాభావ పరిస్థితుల్లో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్ట రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ ను రైతు ద్రోహిగా అభివర్ణిస్తూ ఆయన చర్యలు రాష్ట్ర వ్యవసాయ రంగానికి ముప్పుగా మారాయని మండిపడ్డారు. నీటి పారుదల ప్రాజెక్టులపై రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డంకులు సృష్టించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తీవ్రమైనటువంటి మనోవేదన పడే విధంగా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అని గుర్తించే ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం వర్షాలు పడ్డా పడకుండా తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రంగా అవతరించాలనే ఒక సదుద్దేశంతో ఈ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక దురుద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు ఒక నిరుపయోగమైన ప్రాజెక్ట్ అని చూపెట్టాలనే దురుద్దేశంతో దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి కూడా పంప్స్ ను ఆన్ చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కరువు రాష్ట్రంగా తీసుకెళ్లే దిశలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పడానికి నిన్న రాష్ట్ర స్థాయి సమీకృత నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ సమావేశం జరిగింది. జనరల్ గా సమావేశం ఏం చెబుతుంది? ఏ ప్రాజెక్ట్ లో ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఉన్న నీళ్లను ఎవరికి ఇవ్వాలి, ఏ పద్ధతుల్లో ఇవ్వాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆలోచన చేస్తారు. అందులో భాగంగానే మన వరంగల్ జిల్లాకు, వరంగల్ గాని నల్లగొండ జిల్లా సంబంధించినటువంటి ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 అలొకేషన్ నిల్ నిన్న చూపెట్టినటువంటి గణాంకాల్లో మనకు ఒక్క చుక్క కూడా నీటి కేటాయింపు లేదు. ఎందుకంటే ఎల్ఎండిలో నీళ్లు లేవు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేవు, కాబట్టి మేము నీళ్లు ఇవ్వలేము అని మాటలు చెప్పి చేతులు దులిపే పరిస్థితులలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. దయచేసి మీ కక్ష, మీ పట్టింపు అన్ని కూడా కేసీఆర్ గారి మీదనే పెట్టి కమిటీ వేసిళ్ళు. ఆ ఘోష్ కమిటీ వేసిళ్ళు. ఆయన ఏం విన్నాడో ఏం చూసిండో గానీ ఆయన ఏకపక్షంగా ఆయన నివేదిక ఇచ్చినట్టుగా మీ లీకుల ద్వారా తెలుస్తున్నాయి. కానీ నేను ఒక రైతుగా బాధపడుతున్నాను. ఈ రోజు ఒక రైతుగా ఈ వర్షాలు చూస్తా ఉంటే ఇప్పటికి సాధారణ వర్షపాతం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. చేనేత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రులు సవిత, డోలాశ్రీ, బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. నేతన్న భరోసా పథకం కింద ఏడాదికి 25,000 రూపాయల చొప్పున అందజేయనున్నట్లు సీఎం స్వయంగా ప్రకటించారని గుర్తు చేశారు. బాపట్ల జిల్లా చీరాల మండలం
జాండ్రపేటలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ సభలో పాల్గొన్న మంత్రులు సూర్యలంక, వాటేరేవు ప్రాంతాల్లో వస్త్ర దుకాణాలు ఏర్పాటు చేసి మహిళా సంఘాల ద్వారా విక్రయాలు జరిపించే ప్రణాళికలు వెల్లడించారు. మీకందరికీ తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రావడం, అందులో మన హ్యాండ్లూమ్స్, మన చీరాలో ఉండటం, ఉప్పాడలో ఉండటం నిజంగా నాకు చాలా గర్వంగా అనిపించింది. ఎందుకంటే ఆ రోజు మన సెంట్రల్ మినిస్టర్ గారు చెప్పారు, ఏంటి అన్ని చంద్రబాబు నాయుడు గారికేనా, అన్ని ఆంధ్రాకే అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పడుతున్న కష్టం ఏంటో ఢిల్లీ నుంచి గల్లీ వరకు తెలిసిందన్న విషయాన్ని మీకందరికీ తెలియజేస్తున్నాం. నేతన్నలకు 200 యూనిట్లు, హ్యాండ్లూమ్ కి, పవర్ లూమ్ కి 500 యూనిట్లు మనం ఆ రోజు మాట చెప్పాం. ఈ రోజు మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. 50 సంవత్సరాలకే 4000 పెన్షన్ 1వ తారీఖే అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా జిఎస్టీ రీఎంబర్స్మెంట్ ఆ రోజు చెప్పాం, 5% జిఎస్టీ కూడా మనం రీఎంబర్స్మెంట్ ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఆ రోజు జనతా వస్త్రాలు ఇస్తూ, మార్కెటింగ్ ప్రజలకు అందిస్తూ చేనేతలను ఆదుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత కాలంలో చేనేతలకి 50 సంవత్సరాలకే పెన్షన్ అనేది ఇవ్వడం కూడా 19 మనం ఇవ్వడం జరిగింది. ఒక జిల్లా ఒక ప్రోగ్రామ్ లో ఈ కుప్పడం చీరలకి ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుంచి కూడా గుర్తింపు లభించిందంటే ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మన శాసనసభ్యుల గారికి, మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్ రావడం, అందులో మన హ్యాండ్లూమ్స్ రావడం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీలో నిర్వహించిన బీసీ రిజర్వేషన్ల సాధన సభ విఫలమవుతుందని ముందు తెలిసే రాహుల్ గాంధీ హాజరు కాలేదని విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్న ఆయన త్వరలో తెలంగాణపై కాషాయ జెండం ఎగరవేయడం ఖాయమని వ్యాఖ్యానించారు. రాహుల్ ప్రధాని అయిన తర్వాత బీసీ రిజర్వేషన్లను ఇస్తామన్న రేవంత్ కోరిక ఎప్పటికీ నెరవేరలేదని అన్నారు. హామీని నెరవేర్చుకోలేక కాంగ్రెస్ పక్కవారిపై నడుతుందని విమర్శించారు. అది బీసీ బిల్ కాదు, అది ముస్లిం రిజర్వేషన్ బిల్లు, బీసీ బిల్ కాదు. రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గం అంతా కూడా అక్కడ డ్రామా చేస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ డైరెక్షన్ చేస్తున్నారు, వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ తెలిసిపోయింది సినిమా ఫ్లాప్ అవుతుందని, అందుకే నిన్న మీటింగ్ రాగాయన సోనియా గాంధీ రాలే, ప్రియాంక గాంధీ రాలే. మరి పైగా మన ముఖ్యమంత్రి గారు అందరూ రాహుల్ గాంధీ నెక్స్ట్ ప్రధానమంత్రి అయితే ఈ మీరు రిజర్వేషన్ తీసుకోదాం అంటే అప్పటి వరకు మనం ఆగాలి రిజర్వేషన్ కోసం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, ఈ బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ అమలు పరిచేదే లేదు అని స్పష్టంగా వారు చెప్పారు. బీసీ బిల్ మీద రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ అది బీసీ బిల్ కాదు, అది ముస్లిం రిజర్వేషన్ బిల్లు, బీసీ బిల్ కాదు. రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గం అంతా కూడా అక్కడ డ్రామా చేస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ డైరెక్షన్ చేస్తున్నారు, వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ తెలిసిపోయింది సినిమా ఫ్లాప్ అవుతుందని, అందుకే నిన్న మీటింగ్ రాగాయన సోనియా గాంధీ రాలే, ప్రియాంక గాంధీ రాలే. మరి పైగా మన ముఖ్యమంత్రి కింగ్ నాగార్జున, నాగ చైతన్య జపాన్ ప్రేక్షకుల కోసం ప్రత్యేక వీడియో విడుదల చేశారు. తమ కుటుంబానికి చాలా ప్రత్యేకమైన ఈ సినిమా జపాన్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. జపాన్ లో మనం సినిమా ఆగస్టు 8న విడుదలవుతూ తెలుగు కుటుంబ కథా చిత్రాలకు అక్కడ కొత్త అధ్యాయం తెరిచింది. ప్రేక్షకులు ఈ చిత్రంలోని భాగోద్వేగ కథనాన్ని, అద్భుత నటనను ఆస్వాదిస్తారని వారన్నారు. Minasan, konnichiwa. Hajime Maste. Hajime Maste. To all the Indian film lovers in Japan, our very special film, Manam, is going to release on August 8th. And in this film, my dear father, my dear son, and another son, and myself, we are all together in this film. It has been a wonderful experience for us. Manam is a very, very special film for me and for the entire family. As you might know, it's my grandfather Akineni Nageshwar Rao's last film. So it would mean a lot to us if you guys could take time out and go to the theatres and enjoy the magic. And while you're watching the film, we are going to try and connect with you on Zoom so we can personally interact with you, so we all can know how you like the film. So the film will be releasing in Japan on August 8th, and the Zoom call details will be shared to you by Rao-san. Sayonara. Sayonara. Minasan, konnichiwa. నిర్మల్ జిల్లా ముతోల్ నియోజకవర్గంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షం వాగులు, వంతెనలు పొంగి పొర్లేలా చేసింది. తానూర్ మండలంలోని జారి వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు తీవ్రంగా అంతరాయం చెందాయి.
కోలూరు గ్రామంలో సోయా పంట పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కుంటాల మండల వాగుల్లో వరద ప్రవాహం కొనసాగుతుండగా కొత్త వేంకూర్, పాత వేంకూర్ మధ్య లో లెవెల్ వంతెనపై వరద నీరు ప్రవహిస్తోంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను వరలక్ష్మీదేవిగా అలంకరించి భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున నుంచే పండితుల నేతృత్వంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయాన్ని పుష్పాలతో అందంగా అలంకరించగా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ నెల 22న 5వ శుక్రవారం మల్లికార్జున మహామండపంలో 2 విడతలుగా సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నట్లు ఈవో శివానాయక్ ప్రకటించారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ఆలయాలు పుష్పాలు, కరెన్సీ నోట్లతో సుందరంగా అలంకరించబడ్డాయి. కాకినాడ జిల్లాలోని యానం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి 25,000 లక్షల కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. తూర్పుగోదావరి జిల్లా పాలంగి శ్రీ కనకదుర్గ అమ్మవారి ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ముఖ మండపం, గర్భగుడి అందంగా తీర్చిదిద్దారు. భక్తులు భారీగా తరలివచ్చి మంగళ హారతులను అందించారు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.